ప్రజాబలగం అందరికీ నమస్కారములో మన ప్రజాబలగం ఛానల్ కు స్వాగతం. నేను జర్నలిస్ట్ మధుగాని రాణి. మందుబాబులకైతే అదిరిపోయే గుడ్ న్యూస్. ఇక మద్యం ధరల పైన సర్కార్ అయితే మంచి కీలక నిర్ణయమే తీసుకున్నది. తెలంగాణలో మందుబాబులకు నిజంగానే ఇది అదిరిపోయే న్యూసే. మళ్ళా రాష్ట్రంలో మద్యం ధరలు పెరగనున్నట్లుగా గత కొంత కాలం నుంచి అయితే ప్రచారం అయితే జోరుగానే జరుగుతున్నది. ఈ నేపథ్యంలోనే మద్యం ధరల పైన కీలకమైన అప్డేట్ అయితే వచ్చింది. రాష్ట్రంలో మద్యం ధరలు పెంచేందుకు ప్రభుత్వం సిద్ధంగా లేదని అధికార వర్గాలు అయితే వెల్లడించేసినాయి. ఇక ధరలు పెంచాలని ఉత్పత్తిదారులు పెంపు పైన ఏర్పాటైన త్రిసభ్య కమిటీ ప్రతిపాదనలు ఇట్లా చేసిండ్రు. ఇక అట్లా చేసినా కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం అయితే అంగీకరించలేదని ఇట్లా తెలుస్తున్నది. ఇక ప్రతి 2 ఏళ్లకు ఒకసారి ధరల పెంపు పైన త్రిసభ్య కమిటీ ప్రభుత్వానికి అయితే సిఫార్సు చేస్తుంటది. ఇటీవల ఇట్లా బీర్ల ధర పైన 20 రూపాయల చొప్పున, ఇతర మద్యం ధరల పైన 30 నుంచి 40 చొప్పున పెంచాలని కమిటీ సిఫార్సు చేసింది. అయితే మద్యం ధరల పెంపునకు ప్రభుత్వం సిద్ధంగా లేనట్టు సమాచారం. వల్ల రాష్ట్రంలో బీర్ల ధరలు పెంచుకునేందుకు అనుమతి ఇవ్వండి అనుకుంటా బ్రూవర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ రాసిన ఉత్తరానికి సీఎం రేవంత్ రెడ్డి ఘాటుగానే జవాబు అయితే ఇచ్చినట్టు ఇట్లా తెలుస్తున్నది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇట్లాంటి ఒత్తిళ్లకు లొంగదని ఆయన వెల్లడించినట్లు ఇట్లా సమాచారం ఉన్నది. రాష్ట్రంలో మద్యం ధరలు అందుబాటులో ఉండేటట్టు చర్యలు తీసుకుంటామని రేవంత్ స్పష్టం చేసినట్టు ఇట్లా సమాచారం. ఇక ఇదంతా ఇటువైపు ఇట్లుంటే, తెలంగాణలో మద్యం ధరలు పెంచేందుకు ప్రభుత్వమే సిద్ధంగా ఉన్నట్లు గతంలో కొన్ని వార్తలు అయితే మస్తుగానే జోరందుకున్నాయి. ఇక పొరుగు రాష్ట్రాలైన ఏపీ, కర్ణాటకల ధరలు ఎక్కువగానే ఉన్నాయని, వాటిని ఆధారంగా ధరలు సవరించేందుకే ప్రభుత్వం అయితే సిద్ధమైనట్లు ప్రచారం అయితే జరిగింది. ఇక బీర్ల పైన 15, 20 క్వార్టర్ బ్రాండ్ బట్టి 10 నుంచి 80 వరకు పెంచే ఛాన్స్ ఉన్నట్లు ఇట్లా వార్తలు అయితే వినిపించినాయి. ఈ పెంపు ద్వారా ప్రతి నెల 500 నుంచి 700 కోట్ల అదనపు ఆదాయం ఇట్లా సమకూర్చుకోవాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు ఇట్లా తెలుస్తున్నది. ఈ మేరకే ఎక్సైజ్ శాఖ ప్రతిపాదనలు ఇట్లా సైతం సిద్ధం చేసినట్టు ఇట్లా వార్తలు అయితే మస్తు గుప్పమంటున్నాయి. మళ్ళా అయితే బీర్ల ధరల పెంపు పైన ప్రభుత్వం సిద్ధంగా లేనట్టయితే మనకు కొట్టొచ్చినట్టే తెలుస్తున్నది. ప్రస్తుతం ఉన్న ధరలే కొనసాగుతున్నట్టు ఇట్లా సమాచారం. ఈ మేరకే మద్యం ధరలు పెంపు ప్రతిపాదనల పైన ప్రభుత్వం అంగీకారం తెలుపలేదని ఇట్లా తెలుస్తున్నది. మరి చూసిండు కదా, తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. చూస్తున్న వాళ్ళంతా ప్రజాబలగం ఛానల్ ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్రజాబలగం డిజిటల్ న్యూస్ పేపర్.